నిజంగా ఇదొక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఓడిపోయినటువంటి స్టాలిన్ ఇంటికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసినటువంటి విజయ్. ఇది రాజకీయాల్లో కొత్త సంప్రదాయం. ఎప్పుడైతే ఒక పార్టీ కలిసిందో వేరొక పార్టీ వాళ్ళ శత్రువులు. ఆ నెక్స్ట్ డే నుంచి విధ్వంసం చేయాలి, బిల్డింగ్లు కూల్చేయాలి, ఆ నాయకుల్ని పట్టుకుని జైల్లో వేయాలి, వాళ్ళ కార్యకర్తల్ని కొంతకాలం వెంటాడాలి, పీకలు తెగాలి, తర్వాత వచ్చేసి రక్తం చిందించాలి. ఇది కదా లెక్క ప్రకారం సంప్రదాయబద్ధమైనటువంటి పాలిటిక్స్ అంటే. మన ఆంధ్రలో అదే జరుగుతుంది. మాచర్ల, కడప ప్రాంతాల్లో అయితే కనుక ఒకళ్ళు మార్చి ఇంకొకళ్ళు వస్తే కనుక అంతే, అక్కడ ఫ్యామిలీస్ అన్ని కూడా వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు తమిళనాడులో కూడా జనం వెళ్ళిపోవాలి, ఒక చోట నుంచి ఇంకోటి భయపడిపోవాలి. అలా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే కనుక అక్కడ ఒక పెద్ద భూకంపం రావాలి. ఇదంతా జరగాలి కదా. ఇదంతా ఎందుకు జరగట్లేదు తమిళనాడులో? మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. తమిళనాడు రాజకీయాల నుంచి దేశ రాజకీయాలు చూసి నేర్చుకోవాలి. ఆ రాష్ట్రానికి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, ఓడిపోయినటువంటి మాజీ సీఎం ఓడిపోతే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు విజయ్. ఇది కదా గొప్పతనం. తిట్లాట్లు, కొట్లాట్లు, పగలు కొట్టడాలు, పేల్చడాలు, ఇదే రాజకీయం అంటే. తమిళనాడులో ఒక్కళ్ళు చచ్చిపోయినారు, ఎలక్షన్స్ లో పడి ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు, ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళు కిల్ చేసుకున్నారు అనేది ఎక్కడ కూడా మనం చూడం. కానీ ఆంధ్రాలోనే చూస్తాం. వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఓడిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, పరామర్శించినాడు. నిజంగా ఇది ఒక కొత్త సంప్రదాయం. ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చూడలేదు. విజయ్ మీద రకరకాల కామెంట్స్ చేసినారు కాబట్టి ఆయన పగతో రగిలిపోయి వాళ్ళ ఇళ్ల మీద బుల్డోజర్లు పంపిస్తాడు, వాళ్ళ క్యాడర్ ఇళ్ళని పగల కొడతాడు, కరెంటు కట్టి చేస్తాడు అనుకుంటే, ఆ మనిషి ఏమో ఆయనే స్వయంగా వెళ్ళి ఆశీర్వాదం, మర్యాద పూర్వకంగా ఆశీర్వాదం అనాలి, ఆ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినాడు. ఇంగ్లీష్లో బ్లెస్సింగ్సే కదా, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినాడు. నిజంగా ఇది ఒక కొత్త సంప్రదాయం అండి. ఇలాంటివి చూసినప్పుడు కొంచెం నేర్చుకోవడానికి నిజంగా చెప్తున్నాను, చాలా నేర్చుకోవాలి మన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటిది ఒకటి జరిగింది. సీఎం కేసీఆర్ గారు అప్పట్లో సీఎం, ఇప్పుడు కాదు, అప్పట్లో సీఎం ఓడిపోయిన తర్వాత కింద పడిపోతే ఆయన తుంటి ఎంకి ఇరిగిపోతే రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే వెళ్ళినారు. ఆయన చాలా ఇబ్బంది పెట్టినాడు కేసీఆర్, చాలా ఇబ్బంది పెట్టినాడు రేవంత్ రెడ్డి గారిని. జైల్లో పెట్టించినాడు, వాళ్ళ కూతురు పెళ్లి జరుగుతుంటే అక్కడ రానికుండా చేసినాడు, చాలా ఇబ్బందులు పెట్టినాడు. అయినా కానీ అలాంటివి పట్టించుకోలేదు. ఇది ఆంధ్రాలో కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నిజంగా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. విజయ్ ఏంటి, స్టాలిన్ ఇంటికి వెళ్ళడం ఏంటి, మొన్నటి వరకు కత్తులు రూపుకోవడం ఏంటి, కాంప్రమైజ్ అయిపోయారు అనుకునేరు కాదు. ఆ రెస్పెక్టే రాజకీయాలని అక్కడ ప్రొఫెషనల్గా చూస్తూ ఉన్నారు. ఎంతైనా చాలా డిఫరెంట్గా ఉంది.